వర్షించే మేఘం కోసం, నేలను తడిపే చినుకు కోసం, పంటనిచ్చే పొలం కోసం పరితపించే రైతన్నలకు ఇది ఖచ్చితంగా శుభవార్తే. వర్షాధార భూముల్లో వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు పంటలు పండక రైతులు తీవ్రమైన నష్టాలకు గురవుతుంటారు. అలాంటి మెట్ట భూముల్లో బంగారు పంటల్ని పండించే సుస్థిర వ్యవసాయ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒకప్పుడు పంటలకు నోచుకోని మెట్ట భూమి. ఒక విధంగా చెప్పాలంటే బంజరు భూమి. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ఈ భూమిని బంగారంగా మార్చే దిశగా తన అడుగును వేసింది. శాస్త్రబద్ధమైన సేద్యంతో రైతుల జీవితాల్లో వెలుగును నింపింది. మెట్ట ప్రాంతపు భూముల్లో పడే వర్షపు నీరు పల్లపు ప్రాంతాలకు తరలిపోకుండా ముందుగా వాలుకు అడ్డంగా పైన మీటర్ వెడల్పు, కింద 0.3 మీటర్ల వెడల్పుతో 1/2 మీటరు లోతుగా తల్లిసాలును తీసుకోవాలి. ప్రతి తల్లిసాలుకు మధ్య 4 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. తల్లిసాలుకు చివరన కొంచెం ఖాళీ ప్రదేశాన్ని వదిలిపెట్టాలి. దీని ద్వారా ట్రాక్టర్ పొలంలో తిరిగేందుకు వీలవుతుంది. నల్ల భూముల్లో తల్లిసాలుకు కొంత గ్రేడియంట్ ఇవ్వాలి. భూమిని తవ్వగా వచ్చిన మట్టిని సాలుకు పక్కనే ఎత్తుగా గట్టులా పోసుకోవాలి. సారవంతమైన మట్టి వర్షానికి కొట్టుకుపోకుండా అడ్డుకోవడంతో పాటు వివిధ రకాల మొక్కలు నాటుకునేందుకు ఈ గట్టు ఎంతగానో దోహదపడుతుంది. ఇప్పుడు పొలం చుట్టూ 1 మీటర్ వెడల్పు, 1/2 మీటరు లోతుతో కందకాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కందకాన్ని తవ్వగా వచ్చిన మట్టిని వాలుకు కింది వైపు త్రిభుజాకారంలో గట్టులాగా ఎత్తుగా పోసుకోవాలి. కందకం తీసేటప్పుడు, గట్టు వేసేటప్పుడు కందకం పొడవున ఒకే లోతు మరియు ఎత్తు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. దీంతో పాటు తవ్విన ప్రతి గుంతలో 15-20 మీటర్ల దూరానికి 1 చొప్పున 30 సెంటీమీటర్ల వెడల్పు తండులు వదలాల్సి ఉంటుంది. దీనివల్ల నీరు భూమిలోకి బాగా ఇంకేందుకు వీలుంటుంది. కందకాల నుంచి పారే వర్షపు నీరు నిలువ చేసుకునేందుకు వీలుగా ఏటవాలు దిశలో పొలం చివరగా 8 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతులో ఫామ్ పాండుని అంటే ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఇంకుడు గుంత అడుగు భాగంలో 4x2 మీటర్ల పొడవు, వెడల్పు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. గుంత నుంచి తీసిన మట్టి వల్ల గుంతలోకి నీరు చేరడానికి గాని, గుంత నిండిన తరువాత అదనపు నీరు బయటకు వెళ్లడానికి గాని ఎటువంటి ఆటంకాలు ఉండరాదు. దీంతో అధికంగా కురిసిన వర్షపు నీరు ఇందులో నిలువ ఉంటుంది. ఈ నీరు వర్షాభావపు పరిస్థితుల్లో మొక్కలకు అందించేందుకు పనికి వస్తుంది. అలాగే పశువులు తాగేందుకు ఉపయోగపడుతుంది. కొంతమంది ఇందులో చేపల్ని కూడా పెంచుకుంటారు. ఫామ్ పాండ్ పక్కన 25 పళ్ల గుంతలను తీసుకొని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా సరఫరా చేసిన పళ్ల మొక్కలను నాటుకోవాలి. ఎన్ఎస్సి ద్వారా సరఫరా చేసిన 18 రకాల విత్తనాల ద్వారా 36x36 మోడల్ 7 అంతస్తుల పంటలు వేసుకోవాలి. పొలంలో
ఎత్తైన ప్రాంతంలో కంపోస్ట్ పిట్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో పంటల అవశేషాలు కలుపును వేసి కంపోస్ట్ ఎరువును తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వర్షాధారిత సుస్థిర వ్యవసాయ విధానం అమలు పరిచేందుకు భూమి సిద్ధమయ్యింది. ట్రాక్టర్తో గాని నాగలితో గాని పొలాన్ని దున్నుకోవచ్చు. వర్షం పడిన తరువాత నీరు వృధాగా పల్లపు ప్రాంతాలకు తరలిపోకుండా తల్లిసాళ్ల ద్వారా నీరు భూమిలోకి ఇంకుతుంది. ఇంకా అదనంగా వచ్చిన నీరు కందకాల ద్వారా ఫామ్ పాండులోకి చేరి అక్కడ నిలువ ఉంటుంది. ఈ పొలంలో ఏ పంటలైనా పండించుకోవచ్చు. ప్రతి 4 మీటర్ల దూరానికి తీసిన 2 తల్లిసాళ్ల మధ్యలో మిశ్రమ పంటను వేసుకోవాలి. అంటే 2 సాళ్లు పెసర లేదా మినుము, 1 సాలు కంది, 2 సాళ్లు నువ్వులు, 2 సాళ్లు మొక్కజొన్న, 1 సాలు కంది వంటి పంటల్ని వేసుకోవడం వల్ల భూసారం వృద్ధి చెందుతుంది. లోతైన వేళ్లు కలిగిన కందిలాంటి పంటలు వేయడం వల్ల అది వర్షాభావ పరిస్థితుల్ని బాగా తట్టుకుంటుంది. అంటే ప్రధాన పంటలైన జొన్న, మొక్కజొన్న వరుసల మధ్య లోతైన కంది లాంటి పంటలు వేసుకోవాలి. జొన్న, మొక్కజొన్న, సజ్జలు 2 వరుసల్లోనూ, కంది 1 వరుసలోనూ వేయడం శ్రేయస్కరం. వేరుశెనగలో అయితే 5:1 నిష్పత్తిలో కంది వేసుకోవాలి. అనగా 5 సాళ్లు వేరుశెనగ, 1 సాలు కంది వేసుకోవాలి. ఒకవేళ వాతావరణం అనుకూలించనప్పటికీ కనీసం 1 పంట అయినా చేతికొస్తుంది. తల్లిసాలు మీద ప్రతి 2 మీటర్లకు బహువార్షిక కంది లేదా బహువార్షిక ఆముదం వేసుకోవాలి. వీటి మధ్య ప్రతి 2 అడుగులకు గ్లైరిసీడియా, సుబాబుల్, కానుగ మొదలగు పచ్చి ఆకులను ఎరువుగా ఇచ్చే మొక్కల్ని నాటుకోవాలి. ఈ పచ్చి ఆకులను మల్చింగుకు, నాడెప్ కంపోస్ట్ నందు వాడుకోవచ్చును. ఈ మొక్కలను 2 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే పెరగనిచ్చి కట్ చేసుకుంటూ ఉంటే నీడ కూడా రాకుండా ఉంటుంది. తల్లిసాలు తూర్పు పడమరగా ఉంటే ప్రతి 12 మీటర్లకి ఎక్కువ నీడనిచ్చే మొక్కలైన మామిడి, చింత, సపోటా, జామ వంటి మొక్కలను 3 మీటర్లకు ఒక్కొక్కటి చొప్పున నాటుకోవాలి. అదే తల్లిసాలు ఉత్తర దక్షిణంగా ఉంటే తక్కువ నీడనిచ్చే చెట్లైన సరుగుడు, టేకు, సీతాఫలం వంటి మొక్కల్ని 3 మీటర్లకు 1 చొప్పున నాటుకోవాలి. గోరింటాకు, రేగు, గచ్చకాయ, చిల్లకంప, మంగళగిరి కంప, బోగన్విలియా మొదలైన ముండ్లుండే చెట్లను ముఖ్యంగా నాటుకోవాలి. ఈ మొక్కలతో పాటు గ్లైరిసీడియా, సుబాబుల్ వంటి మొక్కల్ని నాటుకోవాలి. ఇవి జీవకంచెగా ఉపయోగపడమే కాకుండా గాలి ఉద్ధృతిని కూడా అరికడతాయి. పశువుల బారి నుండి పంటల్ని రక్షిస్తాయి. 4 నుండి 5 సంవత్సరాల తరువాత కలప అమ్మకం ద్వారా ఆదాయాన్ని ఇస్తాయి. వర్షాధారపు భూముల్లో
సకాలంలో వర్షం కురవక నష్టపోయే అవకాశం ఇక ఉండబోదు. వర్షం పడినప్పుడు ఆ నీరు నిలువ ఉండి వర్షాలు రాని సమయంలో పంటల్ని బతికించేందుకు ఆ నీరు ఎంతగానో దోహదపడుతుంది. ఈ పంటలకు కూడా రసాయన పురుగుమందులు కాకుండా సేంద్రియ ఎరువులను వాడడం ద్వారా తక్కువ ఖర్చుతో పంటలని రెట్టింపు చేసుకోవడంతో పాటు రసాయనాల వల్ల వచ్చే అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ చేస్తోన్న మహోన్నత యజ్ఞమిది. పొలం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, నీటి వనరులు లేకున్నా మట్టి నుంచి బంగారాన్ని తీసే ఈ మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుడదాం రండి. పంట పొలాలను సస్యశ్యామలం చేద్దాం. దేశ ప్రగతికి పునాదులు వేద్దాం.